So guys, today మేము ఈత పోతున్నాం guys. Guys, మేము స్విమ్మింగ్ పోతున్నాం. ఇట్లనే ఒకటి మళ్ళా కరెక్ట్ ఎంజాయ్ గాయస్, మనం కరెక్ట్ ఎంజాయ్ చేయాలి. వీళ్ళు ఎట్లా అనే డ్యూటీ కూడా పని చేసాం కాబట్టి వీళ్ళు పొల్లు దుంకుతాం, అంగడి చేద్దాం. ఓకే, ఎంజాయ్ చేద్దాం. సో గాయస్ వచ్చేసినాం గాయస్, మేము బాయ్ కాడికి వచ్చేసినాం. బాయిలో దుంకమే మొత్తం ఈత కొడదాం, అంగడి చేద్దాం. బైక్ అటు పార్క్ చేసేద్దాం నీడకి. వావ్ గాయస్, బాయ్ మస్తున్నాయ్యా. ఇది లోతు బాగానే ఉంటది. ఎట్లా అంటే డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. సో గాయస్, మేము ఈత కొడుతున్నాం గాయస్. మంచి ఎంజాయ్ చేస్తున్నాం. పర్ఫెక్ట్ టైమింగ్ లేదు కానీ కొంచెం దగ్గర పడేది. మళ్ళీ నీళ్ళకి అర్థం కాదు, ఒక సెకండ్ ఏం అర్థం కాదు. ఇంకా పైకి వెళ్ళి దుంకుతాడు అంటుండు కదా. చేసిన స్టార్ట్. మూసుకోవాలా నీళ్ళు పోతే? మూసుకో నీళ్ళు. ఓకే, మంచిగా నచ్చాడు. ఇంకొక ఆయన కొంచెం పెద్ద ఉన్నాడు, అంకుల్ అని కొంచెం అయితే అంకుల్ అంత చేంజ్ ఉన్నాడు. ఆయన బాగా ఒక నలుగురు గజ్జిత వాళ్ళు ఉన్నారు. పోయినా తీసుకొచ్చుకోరు అన్నారు. చూడడానికి వెళ్ళి బయటకు వచ్చేసి మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయినాం. ఓకే, అసలు పల్లెటూరులో ఇటువంటి లొకేషన్లు భలే ఉంటాయి కదా. ఇది చెరువు డాక్టర్, చెరువుల క్రికెట్ ఆడుతుంది. వావ్, ఆటగాళ్ళు ఎక్కువైపోయారు. వావ్, వీళ్ళు మంచిగా చిల్ అవుతారు క్రికెట్ ఆడుకుంటా. అలా చిల్లవని లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఇంకా ఏమన్నా మోటివేషన్స్ ఉన్నాయా? ఇంకేమన్నా మోటివేషన్స్ మీకు తెలిస్తే ఎప్పుడు వచ్చేసా బుల్లడా. అయితే మస్తు కనిపిస్తుంది బ్రో నాకైతే. నీకు ఇంకొక షార్ట్ కట్ పరిచయం చేస్తా. ఇంకో షార్ట్ కట్ మొత్తం వాగినకెళ్ళి పోవాలి. మళ్ళా వెళ్ళే వాగు క్లియర్ ఉంది ఇప్పుడు, ఎండాకాలంగా మొన్న వచ్చినప్పుడు. నేను దుంకుడు చేసుడు కథనే వేరే ఉంటుండే. గలీజున్నా నేను కొట్టేది. ఇది మాకు ఒకప్పుడు మేము ఈత కొట్టిన ప్లేస్ ఇది. ఇప్పుడు మరీ ఘోరం అయిపోయింది, దారుణం ఉన్నది మరి వీళ్ళకి. మనం ఇప్పుడు వాగులోకి వెళ్ళి పోతున్నాం. ఇది వాగే, ఇది వాగు దాటేసుకొని పోవాలి మనం. ఇదే మన ముందట ఉన్నది, ఇదే మన అలాగే ఎక్కాలి.
చెప్పింది గుడ్ మార్నింగ్, నా వయసుకి చెప్పింది గుడ్ మార్నింగ్, గుడ్